హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఆ దేవుని దయ వల్ల మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. అలాగే చిలకడదుంప మామిడికాయ కూర వండుతానండి. చిలకడదుంప 6 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు. మామిడికాయ అయితే నేను పులక ఎక్కువ తినండి, సగమే కోస్తాను. మీరైతే మామిడికాయ ఎక్కువ తింటే వేసేసుకోవచ్చు. కాకపోతే చిలకడదుంప మామిడికాయ కూర చాలా బాగుంటుందండి. మామిడికాయ రోజుల్లో మామిడికాయలు వండుకోవాలి కదండి. అందుకోసం నేను మీకు చూపిస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చిలకడ దుంపలు శుభ్రంగా కడిగేసుకుందామండి. పైన పొట్టు ఇలా గోకేసిన తర్వాత శుభ్రంగా కడుగేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇంకో నీటిలో మార్చుకుని గ్యాస్ మీద పెట్టుకునండి కొద్దిగా ఉడికించుకుందామండి. ఉడికించుకున్న తర్వాత కొద్దిగా మనం మెత్తపడ్డ తర్వాత కూర వేద్దామండి గ్యాస్ మీద. ఇదిగోండి గ్యాస్ మీద అయితే పెట్టేసాను. మూత వేసుకుని 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు, మామిడికాయ ముక్కలు శుభ్రంగా కడుక్కునండి చోట పెట్టుకున్నాను. ఇలా నూనె వేసుకునండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ముందు తాలింపు వేసుకుని అప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మా అమ్మ ఎలా చేసిందంటే వంకాయ వేసి చిలకడదుంప పులుసు పెట్టేదండి. వంకాయ అయితే బాగోలేదనేసి టమాటా వేసి పులుసు పెడదామని మామిడికాయ వేసి చింతపండు పులుసు పిండిదండి మా అమ్మ అయితేను. నేనైతే మామిడికాయ వేసి పెడదాము. అలాగే పులుసు కాకుండా ఎలాగైనా పులుపు అయితే పులుసే లెక్క కదండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేద్దామండి. టమాటాలు మగ్గాలంటే ఒక 2 నిమిషాలు మూత పెడదాము, మగ్గిపోతాయి. మగ్గుకొని
కూర అయితే అదిరిపోయిందండి. కాకపోతే మనం పలచగా పెట్టేసుకోకూడదు. మామిడికాయ కూర ఇలా ఉండాలండి. కూర వేడి వేడి అన్నంలోకి కూర వేసుకుని తింటే పుల పులప పులప ఇష్టమైన వాళ్ళకి తింటేనండి ఇంక అసలు వదిలిపెట్టరండి. 3 పూటలైనా తినేస్తారు. అంత బాగుందండి. చిలకడదుంప అయితే నేను ఉట్టినే తినేస్తానండి. అంత ఇష్టం చిలకడదుంప. కూర అయితే అదిరిపోయిందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.